వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 రాకముందే ఈ రాశుల వారు కోటీశ్వరులు కాబోతూ ఉన్నారు. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం శనిదేవుడి న్యాయాన్ని కర్మ ఫలితాలను ఇచ్చేవాడు అని అంటారు. అంటే శనీశ్వరుడి కర్మల బట్టి ఫలితాలు ఇస్తాడని అర్థం. అందువల్ల శని చెడు పనులు చేసేవారు విడిచిపెట్టడు అని భక్తులు భయప్రాంతులకు గురవుతూ ఉంటారు. మరోవైపు శని కూడా మంచి పనులు చేసేవారి ప్రతిఫలం ఇస్తాడని నమ్ముతారు. శని తన అసలు రాశి అయిన కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. జూన్ 29 నుంచి తన కదలికలను మార్చుకుని తిరోగమనంలోకి మార్చుతాడు. శని తిరోగమనంతో 2025 సంవత్సరం వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. తిరోగమన శనిగ్రహం అశుభ ఫలితాలను కలిగి ఉంటాడు. కొన్ని రాశుల వారికి శని తిరోగమనం వినాశనం కలిగిస్తుంది. అయితే శని తిరోగమనం ఈ రాశుల వారికి చాలా శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. దీనివల్ల ఈ రాశుల వారి సంపద వర్షం కురుస్తుంది. 2025 సంవత్సరం నాటికి లేదా అంతకు ముందే శని అనుగ్రహంతో ధనవంతులు అవుతారు. శని తిరోగమనం వల్ల ఏ రాశుల వారు ధనవంతులు కాబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క స్థితిగతులు ఏ రాశుల వారికి ఎంతటి అదృష్టాన్ని ఇవ్వబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 మార్చి 30 వరకు కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. శని మేల్కొల్పడం వల్ల శని తన సొంత రాశులను ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఎన్నో అద్భుతాలు చూసేటటువంటి సమయం వచ్చేసింది. శని భగవానుడి యొక్క కృప ఉంటే ఏదైనా సరే సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మీరు కోరినటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగుల్లో ప్రమోషన్లు పొందుతారు. మీకు నచ్చిన చోటికి బదిలీ అవుతారు. ఈ సమయంలో మీ పని చాలా వరకు పూర్తి అవుతుంది. దీర్ఘకాలంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసేస్తారు. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మీరు చేసేటటువంటి ప్రతి ప్రయాణం కూడా మిమ్మల్ని ఉజ్వల భవిష్యత్తు వైపు మిమ్మల్ని నిలబెడుతుంది. అద్భుతంగా ఉండబోతుంది. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు వీరికి ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి అదృష్టంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. రాబోయేటటువంటి 2.5 ఏళ్ళు ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు చూస్తారు. ప్రమోషన్లు వస్తాయి. ఎవరైతే చాలా కాలం నుంచి ఉద్యోగంలో ఉన్నారో వారికి ప్రమోషన్ రావడానికి అవకాశం ఉన్నాయి. మీరు నచ్చినటువంటి చోటుకి బదిలీలు అవుతారు. ఈ సమయంలో మీ పని చాలా వరకు పూర్తి అవుతుంది. దీర్ఘకాలంగా పెట్టుబడిలో పెట్టినటువంటి వ్యక్తులకు ఎన్ని సమస్యలున్నా సమస్యల నుంచి బయటపడతారు. అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి అవుతుంది. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా ఫలిస్తాయి. నిరుద్యోగులు కొత్త అవకాశాలు రావడానికి అవకాశం కూడా లేకపోలేదు. వీరి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు చేసే ప్రతి పని కూడా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగుల ప్రమోషన్లు వస్తాయి. మీరు చేసే ప్రతి పనులను కూడా మీకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండబోతూ ఉంది. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు ఇప్పుడు ఫలించబోతూ ఉన్నాయి. నిరుద్యోగులు మీకంటూ ఒక గుర్తింపు, ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. ప్రతి పనిని కూడా మీకు అనుకూలంగా మార్చుకుని మీ భవిష్యత్తు ఒక అమోఘంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. గతం కంటే ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది. చేసే ప్రతి పని కూడా మీకు ఎంతో అద్భుతమైనటువంటి నిర్ణయాలను కూడా ఇవ్వబోతూ ఉంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృషభ రాశి వారు. 2025 మార్చి 30 వరకు కూడా వృషభ రాశి వారి భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందంటే వివరించలేము. శని భగవానుడు అంత అద్భుతంగా మీ యొక్క జీవితాన్ని ఇవ్వబోతున్నాడని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క రాశిలోని జాతకులు శని మేల్కొల్పు శుభప్రదంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు శనితో స్నేహంగా ఉంటాడు కాబట్టి పరిస్థితులు వృషభ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఆనందదాయకంగా మారబోతూ ఉన్నాయి. దీంతో పాటు శని మీ ట్రాన్సిట్ ఛార్జ్లో రాజయోగం సృష్టిస్తుంది. ఇది మీ పనులను పూర్తి చేయడానికి ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు కొత్త ఉద్యోగ ఆఫర్లు రాబోతూ ఉన్నాయి. మీ అదృష్టం కూడా పెరుగుతుంది. మీరు అన్ని రంగాల్లోనూ కూడా విజయాన్ని సాధించే తీరుతారు. మీ యొక్క భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఊహించలేరు. అంత అద్భుతంగా ఉంటుంది. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు. చేసే ప్రతి పని కూడా మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. మేల్కొల్పు ఈ వృషభ రాశి వారికి ఎన్నో అద్భుత సంపద, ధనలాభాలు, మీరు నిలిచిపోయిన ప్రతి పని పూర్తి చేసేటటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎన్నో ఆఫర్లు పొందుతారు. మీ అదృష్టం విపరీతంగా అమాంతంగా ఆకాశాన్ని ఎంతబోతూ ఉంది. ముఖ్యంగా శని భగవానుడు ఎంతటి అదృష్టాన్ని మీకు ఇవ్వబోతున్నాడని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. 2025 మార్చి 30 వరకు కూడా ఈ యొక్క అదృష్టం ఉండబోతుంది. కేంద్ర త్రికోణ రాజయోగంతో వీరి యొక్క అదృష్టం ఆకాశాన్ని అంటబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మిథున రాశి వారు. మిథున రాశి వారికి మీ రాశికి అధిపతి అయిన బుధునితో శనికి స్నేహపూర్వక సంబంధాన్ని కలిగి ఉండటం వలన ఈ మిథున రాశి వారి వ్యక్తులకు శని జాగృతి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ మిథున రాశి వారికి ఈ యొక్క సమయంలో మీ అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతారు. మీరు ప్రయాణం చేస్తారు. ఉన్నత విద్య కోసం
కోసం విదేశాలకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ఇందులో తప్పకుండా విజయాన్ని పొందుతారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీ యొక్క భవిష్యత్తు రానున్నటువంటి 2.5 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు శని భగవానుడు. మీరు చేసేటటువంటి కర్మ ఫలితమే ఈ యొక్క అదృష్టానికి కారణము. ఈ యొక్క ఫలితం అందరికీ ఉంటుందా అంటే అందరికీ ఉండకపోవచ్చు. మనం చేసే కర్మ ఫలితాలను బట్టి మన ఫలితాలను తప్పకుండా ఇస్తూ ఉంటాడు. అందరి కర్మలు ఒకలా ఉండవు. ఒక్కొక్కరు చేసే కర్మ ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి రాబోయే 2.5 సంవత్సరాలు శనిదేవుడి యొక్క కృప ఉంటే మాత్రం మీకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు. అంతటి అద్భుతంగా ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని వారి లక్ష్యం మాత్రం తప్పకుండా విజయం సాధిస్తారు. మీ యొక్క లక్ష్యాలన్నీ కూడా మీకు చేదోడు వాదడుగా ఉండి మీ యొక్క భవిష్యత్తుని అమోఘంగా ఆకాశాన్ని ఎత్తబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకండి. అదృష్ట పట్టబోతున్న తర్వాత రాశి తులారాశి వారు. కుంభరాశిలో శని జాగరణ వలన తులారాశి వారికి ఎన్నో శుభాలు, ఎన్నో అద్భుతమైనటువంటి యోగాలు చూస్తారు. శని మీ సంచార రాశిలో కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. ఈ యొక్క సమయంలో అతను ఆనందం మరియు సంపదకు అధిపతిగా 5వ ఇంట్లో ఉంటాడు. సంపదను పెంచుకునే ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారు కూడా ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. పరిశోధన, సైన్స్ మరియు టెక్నాలజీ, వైద్య రంగాలలో నిమగ్నమైన వ్యక్తులకు అపూర్వమైనటువంటి విజయాలు సాధించడానికి, గౌరవ ప్రతిష్టలు పెంచడానికి ఇది అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి అద్భుతంగా నిర్ణయాలు శని సంచార జాతకంలో అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత నిఖరాల వైపు నిలబెడుతుంది. మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది. క్రమేపు మీ యొక్క ఆరోగ్యం కూడా బలపడుతుంది. ఇది మీ యొక్క భవిష్యత్తుని ఉన్నతంగా నిలబెడుతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. లాభాల బాటగా మీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. మీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. అద్భుతమైనటువంటి జీవితాన్ని, కాలాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. మీ యొక్క జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందని మరెవరు కూడా ఊహించలేరని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కుంభరాశిలో శని జాగరణ ఈ రాశి వారికి ఎన్నో శుభాలను, యోగాలను, కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి అదృష్టంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీ జీవితానికి సరిపడా అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్ను మీకు అనుకూలంగా మార్చుకుంటారు. మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. మీకు ఇది ఒక అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆలస్యం చేయకండి. ఇదే మీకు అరుదైన సంఘటన, అరుదైనటువంటి విస్తృతమైనటువంటి యోగంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. శనిదేవుడి యొక్క కృప రాబోయేటటువంటి 2025 మార్చి 30 వరకు కూడా ఉంటుంది. ఇలాంటి కాలం మీకు మరలా రాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. మరలా ఇలాంటి రోజులు రావు. కాబట్టి శనిదేవుడి యొక్క ఆశీస్సుల కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం, వీలున్నప్పుడు శివాలయం దర్శించుకోవడం వల్ల మీ జీవితమే అభ్యుదయ మార్గంలోకి వెళ్ళిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.